ఢిల్లీలోని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధికారిక నివాసంలో ఆయన అధ్యక్షతన ఇవాళ కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. అయితే ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. సమావేశంలో జాతీయ అంతర్జాతీయ సమస్యలపై ప్రధానంగా చర్చించనున్నట్లుగా సమాచారం. విధానపరమైన నిర్ణయాలు, అంతర్గత భద్రతా ఆందోళనలపై ప్రత్యేకంగా డిస్కస్ చేయనున్నట్లుగా తెలుస్తోంది. అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో దేశీయంగా చేపట్టాల్సిన ప్రణాళికలపై చర్చించి కీలక నిర్ణయాలు తీసుకోనున్నారు. ఉగ్రవాదం అణచివేత, వాణిజ్యం, డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లాంటి అంశాలు ప్రధానంగా కేబినెట్లో చర్చకు రానున్నాయి. కాగా మే 14న జరిగిన కేబినెట్ సమావేశంలో భారత సెమీ కండక్టర్ మిషన్ కింద 3706 కోట్లతో ఉత్తరప్రదేశ్లో 6 సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఆ కొత్త యూనిట్ HCL, గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్కాన్ల సంయుక్త సహకారంతో యమునా ఎక్స్ప్రెస్ వే ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అథారిటీ ప్రాంతంలో నిర్మించనున్నారు. ఆ ప్లాంట్ నెలకు 20,000 వేఫర్లు, 36 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి సామర్థ్యంతో మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, పీసీలు, ఆటోమొబైల్స్, ఇతర డిజిటల్ పరికరాలకు డిస్ప్లే, డ్రైవర్ చిప్లను తయారు చేయనుంది. గుజరాత్లోని సనంద్లో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు 3,300 కోట్లు కేటాయించారు. అదేవిధంగా చంద్రయాన్ 4 మిషన్కు 2,104 కోట్లు, మిషన్ వీనస్కు 1,236 కోట్లు, డెవలప్మెంట్ ఆఫ్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ శాటిలైట్ లాంచ్ వెహికల్కు 8,240, గగన్యాన్ ఫాలోకు 20,193 కోట్లు, నేషనల్ ఫోరెన్సిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఎన్హాన్స్మెంట్ స్కీమ్కు 2,254 కోట్లు, విజ్ఞాన్ ధారకు 10,579 కోట్లు, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఫర్ క్రియేటివ్ టెక్నాలజీస్కు 391 కోట్లు, బయో E3 పాలసీ ఫర్ బయో మ్యానుఫ్యాక్చరింగ్కు 1,500 కోట్లు, వెంచర్ క్యాపిటల్ ఫండ్ ఫర్ స్పేస్ సెక్టార్ అండర్ ఏజీస్ ఆఫ్ ఇన్స్పేస్కు 1000 కోట్లు కేటాయించేందుకు కేంద్ర కేబినెట్ ఆమోదం తెలిపింది. వీటితో పాటు బెంగళూరు, నోయిడాలో చిప్స్ హబ్స్ ఏర్పాటుకు, తిరుపతిలో IIT విస్తరణకు సైతం కేబినెట్ ఆమోదం తెలిపింది. ఇక కేబినెట్కి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రధానమంత్రి అధికార నివాసంలో కేంద్ర కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉందని చెప్పవచ్చు. ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ సమస్యల మీద కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ప్రస్తుతం జాతీయ సమస్యల్లో ఉన్నటువంటి వాటిని అన్నిటినీ ఏ విధంగా పరిష్కరించాలి, అంతర్జాతీయంగా భారతదేశం ఎదుర్కొన్న సమస్యలను ఏ విధంగా వాటి పరిష్కారానికి భారత్ ఏ విధంగా పనిచేయాలనేటువంటి అంశాల మీద ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షత జరిగే ఈ కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. ప్రధానంగా అంతర్గత భద్రతా విషయంలో భారత్ తీసుకున్నటువంటి నిర్ణయాలు ఏ విధంగా ఉండాలి, అదేవిధంగా భారతదేశంలో ఉగ్రవాద సంస్థలు చేస్తున్నటువంటి అరాచకాలు, వాళ్ళు చేస్తున్నటువంటి ఘాతకాలను అరికట్టడానికి ఇంటెలిజెన్స్ విభాగం కావచ్చు, ఇటు సైనిక దళాలు కావచ్చు, ఏ విధమైనటువంటి చర్యలు తీసుకోవాలి, వాళ్లకు మానసిక స్థైర్యాన్నితో పాటు వాళ్ళకు ఆధునిక ఆయుధాలు కూడా ఏ విధంగా మనం అందజేయాలన్నటువంటి విషయాల మీద కూడా చర్చించనున్నారు. ప్రధానంగా దేశంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి సంక్షేమ పథకాలను, అదే విధంగా దేశ అంతర్గత భద్రతని రెండింటినీ సమానంగా ఏ విధంగా మనం సాధించాలన్నటువంటి విషయం మీద కేంద్ర కేబినెట్ సమావేశంలో చర్చించనున్నారు. అదేవిధంగా కాశ్మీర్ అంశాన్ని ఏ విధంగా పరిష్కరించాలి, భారతదేశంలో అంతర్గత భాగమైనటువంటి కాశ్మీర్ విషయంలో ఇతర దేశాల జోక్యము, అదే విధంగా పాకిస్తాన్ చేపడుతున్నటువంటి దుశ్చర్యలను ఏ విధంగా ఎదుర్కోవాలన్నటువంటి అంశాల మీద కూడా చర్చించనున్నారు. అదేవిధంగా అంతర్జాతీయ వాణిజ్యము, డిజిటల్ రంగంలో జరుగుతున్నటువంటి అభివృద్ధి వంటి అంశాల మీద కూడా చర్చించనున్నారు. అదేవిధంగా రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అభివృద్ధికి కేంద్ర నిధుల కేటాయింపు, మిగతా విషయాల మీద కూడా కేంద్ర కేబినెట్ సమావేశంలో ప్రధాని నరేంద్ర మోడీ చర్చించనున్నారు. కేంద్ర మంత్రులు రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్నటువంటి అంశాలను కూడా వాళ్ళ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి అంశాలను కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ప్రధానంగా జాతీయ అంతర్జాతీయ సమావేశాలలో ఈ మధ్య
మన పార్లమెంట్ సభ్యులు తీసుకున్నటువంటి గొప్ప విషయాలను అక్కడ వాళ్ళు మన భారతదేశం యొక్క ఖ్యాతిని తీసుకెళ్లి యుద్ధ సమయంలో పాకిస్తాన్ తో జరిగినటువంటి రైట్. యుద్ధ సమయంలో తీసుకున్నటువంటి నిర్ణయాలు కూడా అభినందించే అవకాశం ఉందని చెప్పవచ్చు. శాలిని. థ్యాంక్ యూ శ్రీనివాస్.